ఈ ఏడాది చిత్ర విచిత్రాలన్నీ ఎక్కువ టాలీవుడ్లోనే జరిగాయి. మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సందడి కనిపించింది. కట్ చేస్తే వెంటనే సీన్లోకి గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వచ్చాడు. నటసింహం ఉగ్రరూపం టీజర్తో చూపించాడు. తర్వాత హిందీలో పాటల తూటా పేలుస్తూ షాక్ ఇచ్చాడు. ఇండస్ట్రీని షేక్ చేశాడు. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి గ్లిమ్స్ పేరింది. అంతకుముందు మోషన్ పోస్టర్ సందడి కనిపించింది. వెంటనే గ్లిమ్స్ వచ్చాక ఇంటర్నేషనల్ మీడియాలో వారణాసి టీం హల్చల్ కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంతొచ్చింది. రెబల్ స్టార్ ది రాజాసాబ్గా సందడి చేస్తాడనుకుంటే ముందుగా సీన్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చేలా ఉన్నాడు. బాహుబలి టైంలో కేజీఎఫ్తో ఎలా ప్రశాంత్ నీల్ అప్రోచ్ అయ్యాడో అలానే వారణాసి ప్రమోషన్ టైంలో అదే దారిలో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ని డ్రాగన్గా ప్రమోట్ చేస్తున్నాడా? టీజర్తో ఏదో భారీగానే ప్లాన్ చేశాడా? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా మార్కెట్ వరకు మన హీరోలు ఏం చేసినా సెన్సేషనే అవుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హల్చర్ కి ఇప్పుడు టైం వచ్చినట్టుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించేది వచ్చే ఏడాది దసరాకే కావచ్చు. జూన్ నుంచి సెప్టెంబర్ కి ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడొచ్చు. కానీ ఈ నెలాఖరులో ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు డ్రాగన్ గర్జించేలా ఉంది. డిసెంబర్లో అనుకున్న టీజర్ లాంచ్ ఈ నెలకే ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందని ప్రశాంత్ నీల్ టీం డిస్కషన్ చేయడంతో 55 రోజుల ఆఫ్రికన్ టూర్లో ఏమైనా మార్పులు ఉంటాయా, చిన్న బ్రేక్ తీసుకొని టీజర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి ఈ ఏడాది బిగినింగ్ తెలుగు వెలుగులు పెద్దగా లేకున్నా సెప్టెంబర్ నుంచి సీనే మారిపోయింది. ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఈ సందడి పెరిగింది. ఓజీ ఊహించిన దానికంటే ఎక్కువే టీజర్లు, సాంగ్స్, ట్రైలర్లు మైండ్ బ్లాంక్ చేశాయి. ప్రమోషన్కి మించిన ఎమోషన్ థియేటర్స్లో కనిపించింది. కట్ చేస్తే బాలయ్య వంతొచ్చింది. నటసింహంతో బోయపాటి సీను తీసిన అఖండ 2 తాండవం 2 టీజర్లు 2 అణుబాంబుల్లా పేలాయి. తర్వాత హిందీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా రిలీజ్ చేసిన సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రీచ్ని పెంచింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్కి ఫిలిం టీం రంగం సిద్ధం చేస్తుంది. ఇంతలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి సీన్లోకి వచ్చింది. మోషన్ పోస్టర్లు, థీమ్ సాంగ్ ప్రమోషన్తో పాటు వారణాసి గ్లిమ్స్ ఈవెంట్ లాంచ్ కూడా మొత్తం దేశాన్ని ఊగిపోయేలా చేసింది. సో వారణాసి తర్వాత ఇప్పుడు డ్రాగన్ వంతే మిగిలి ఉందా? నిజానికి ది రాజాసాబ్ పాటల వేటితో రెబల్ స్టార్ సందడి పెరగాలి. కానీ మారుతి టీం ఈ విషయంలో వెనుకపడింది. ప్రతి విషయంలో రాజమౌళి రూట్లో వెళ్లే ప్రశాంత్ నీల్ మాత్రం వారణాసి స్టైల్లో డ్రాగన్ టీజర్ లాంచ్కి ఏర్పాట్లు చేస్తున్నాడు. మరి డిసెంబర్ లాస్ట్ మంత్ బెటరా, లేదంటే ఈ నెలాఖరికే డ్రాగన్ టీజర్ ఈవెంట్ని గ్రాండ్గా చేయాలా అన్న చర్చ మాత్రం ఫిలిం టీం చేస్తుంది. ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అదే జరగచ్చు. కానీ ప్రజెంట్ బంతి ఎన్టీఆర్ కోర్టులో ఉందని తెలుస్తోంది. ఏదేమున్నా ఈ వీకెండ్ వరకు ఓ క్లారిటీ రావచ్చని ప్రచారం జరుగుతుంది.